శ్రీ శోభకృత నామ సంవత్సరం శిశిర ఋతువు మాఘమాసం ఉత్తరాయణం. తేదీ 12-2-2024 సోమవారం. తిథి తదియ సాయంత్రం 5:45 వరకు. నక్షత్రం పూర్వభాద్ర మధ్యాహ్నం 2:56 వరకు. వర్జ్యం రాత్రి 11:35 నుండి 1:02 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:53 నుండి 1:39 వరకు. తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:11 నుండి 3:57 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. శుభ సమయం ఉదయం 9:10 నుండి 9:40 వరకు. మేషరాశి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ధన వస్తు లాభాలు, భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సరస్వతీదేవి శ్లోకం చదవండి. వృషభ రాశి ఆరోగ్య వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. కోపతాపాలకు దూరంగా ఉండండి. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. బంధువుల నుండి ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. సరస్వతీదేవికి కుంకుమ అర్చన చెయ్యండి. మిథున రాశి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఉపకరిస్తాయి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు వద్దు. కాంట్రాక్టులు దక్కుతాయి. జీవిత భాగస్వామి నుంచి ధనలాభం అందుతుంది. శ్యామలాదేవి అష్టోత్తరం చదవండి. కర్కాటక రాశి చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు మంచిది. రాజకీయ పరిచయాలు బలపడతాయి. సోదరి నుండి లాభం పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సంతాన సమస్యల నుండి బయటపడతారు. సరస్వతీదేవి శ్లోకం చదవండి. సింహరాశి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. విందు వినోదాలలో ఆనందంగా పాల్గొంటారు. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు విద్యా అవకాశాలు పొందుతారు. శ్యామలాదేవి అష్టోత్తరం చదవండి. కన్యారాశి ఉద్యోగాలలో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తగ్గుతాయి. మిత్రుల నుండి సహాయ సహకారాలు పొందుతారు. జీవిత భాగస్వామి సలహాలతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండును. ఆరోగ్యం వాహనాల విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. సరస్వతీదేవికి కుంకుమ అర్చన చేయండి. తులారాశి మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరిచినా సన్నిహితుల సహాయంతో కొంతవరకు తగ్గుతాయి. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. సరస్వతీదేవికి కుంకుమ అర్చన చేయండి. వృశ్చిక రాశి వృత్తి వ్యాపారాలలో అనుకూలత ఉంటుంది. కొత్త మిత్రులు పరిచయమై సహాయ సహకారాలు అందుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నూతన పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. శ్యామలాదేవి అష్టోత్తరం చదవండి. ధనస్సు రాశి ఉద్యోగాలలో స్థాన మార్పులు. వివాదాలకు చాలా దూరంగా ఉండండి. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలు చేపట్టినా సకాలంలో పూర్తి చేస్తారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. సరస్వతీదేవి శ్లోకం చదవండి. మకర రాశి నూతన ప్రయత్నాలు ముందడుగు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానం నుండి కీలక సమాచారం అందుతుంది. క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. శ్యామలాదేవి అష్టోత్తరం చదవండి. కుంభరాశి ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది.
వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగాలలో ఏర్పడిన ఆటంకాలు కొంతవరకు తగ్గుతాయి. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. శ్యామలాదేవి అష్టోత్తరం చదవండి. మీనరాశి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. రాజకీయ పెద్దలతో కలయిక. పరిచయాలు పెరుగుతాయి. సోదరుల నుంచి ధన వస్తు లాభాలు పొందుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వస్త్రాలు వాహనాలు కొనుగోలు చేస్తారు. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. సరస్వతీదేవి శ్లోకం చదవండి. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి. శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం